హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి. ఇన్స్టెంట్గా ఉసిరికాయతో అప్పటికప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి. మనకి ఉసిరికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది కదండి. ఇప్పుడు కంటి చూపు మెరుగుపరచడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుద్ది అనమాట. అదే కాకుండా మనం బరువు తగ్గటానికి కూడా ఉసిరికాయ అనేది చాలా బాగా ఉపయోగపడుద్దండి. రోజు అన్నంలో ఇది ఒక ముద్ద చప్పున తిన్నామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇంత బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక 15 దాకా ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అనేది లేకుండా బాగా శుభ్రంగా తుడిసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక వీటిని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న సైజెస్‌లో కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు వాటర్ ఉండకూడదనమాట. తర్వాతే కట్ చేసుకోవాలి. సీడ్‌ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా ఉసిరికాయలన్నిటిని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 ½ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 8 దాకా ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి. కొంచెం అలా ఫ్రై చేసేసుకున్నాక 1 స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు కూడా వేసేసుకొని కొంచెం ఈ పప్పులు కొంచెం కలర్ మారేంత వరకు అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1 స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు స్టవ్ ఆఫ్ చేసుకునే వేసుకోవాలి. వేడికే నువ్వులు అనేది ఫ్రై అవుతాయి అన్నమాట. లేకపోతే మాడిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక 1 స్పూన్ దాకా నువ్వులు వేసేసుకొని నువ్వులు కూడా ఈ వేడి మీదే అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత తీసి పూర్తిగా చల్లార్చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని ఉసిరికాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒకవేళ అడుగు అంటితే గనక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉసిరికాయ ముక్క అనేది మనం మామూలుగా స్పూన్తో ఈ విధంగా గుచ్చుకున్నామంటే ఉసిరికాయ అనేది గుచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ముక్కలాగా ఇరిగిపోవాలి. అంత మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక తీసి పూర్తిగా చల్లార్చేసుకోవాలి. తర్వాత మొత్తం చల్లారిపోయాక ఈ ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయ పప్పులు కూడా వేసేసుకొని ఈ ఉసిరికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక 5 దాకా ఎల్లుల్లి రెబ్బలు మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని వాటరే వేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది యూస్ చేయ అవసరం లేదండి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, ఒక 2 దాకా ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా తాలింపు పెట్టుకున్నాక ఇందులో పచ్చడి వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి ఈ తాలింపులో పచ్చడిని అలా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ పాటు అలా కలిపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్టే వేరండి. అంతే అండి, సింపుల్ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.